అన్న రేవంత్ అన్న నీకు నమస్కారం చేస్తున్నాము. మా మధ్యాహ్నం భోజనం వర్కర్స్ను నువ్వు మొత్తానికే పట్టించుకుంటలేవన్నా. అప్పుడు పదవిలోకి రాకముందుకు నువ్వు మాకు హామీ ఏమి ఇచ్చినావు? 6 గ్యారంటీలలో మాది ఒకటి చేసినావు. మాకు 10,000 వేతనాలు వేస్తా అని మాట ఇచ్చినావు. ఊరూరు తిరుక్కుంటా చేసినావు. మాకు అది 10,000 వేతనాలు కంపల్సరీ నువ్వు వేయాలన్నా. మాది ఇల్లంతకుంట మండలం రైకనపడ మోడల్ స్కూల్లో మేము ముగ్గురం వంట చేస్తామన్నా. ఆ స్కూల్లో ఎట్లా ఉంటుందంటే ఒక 1000 మంది ఉన్నారు, దాదాపు 600-700 మంది తింటారు. ఒక రోజుకు మాకు ఖర్చు 10,000 ఖర్చు వస్తుందన్న. మాకు ఒకసారి ఆలోచించు నువ్వు. మేము ఎట్లా ఒక టమాటా బాక్స్ కొనాలంటే 1700 పెట్టి ఒక్కొక్క బాక్స్ తీసుకొచ్చుకుంటా మేము పిల్లలకు వంట చేసి పెడుతున్నాం. వాళ్ళకు కరెక్ట్ ఉండాలని మేము ఇంత కష్టపడితే, నేను అంతకుముందు మంచిగా బతికిన ఈ స్కూల్లోకి వచ్చి వంట చేసిన కాడ నుండి నా పరిస్థితి ఏంటంటే 6 లక్షలు అప్పు చేసి పెట్టిన. నేను వ్యవసాయం చేసుకుంటే మొత్తం ఇటే పెడుతున్నా అన్న. మా బాధలేంది, మా కథ ఏంది, మాకు పరిష్కారం ఏం చేస్తా అనుకుంటున్నావు నువ్వు మమ్మలను? మాకు ఏంటంటే 600 మందికి వంట చేయండి అంటే ఒక రోజుకు 1 క్వింటల్ కట్టెలు కూడా మాకు సరిపోతలేవు. మేము ఎంత కష్టపడుతున్నాం. గ్యాసు మాకు, బోళ్ళు మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మాది పరిస్థితి ఇల్లంతకుంట మండలంలో మోడల్ స్కూల్ అంటే పెద్ద స్కూలు. ఆ స్కూల్కి ఎన్ని అవసరాలు ఉన్నాయి మాకు. మేము పొద్దున 8, అంతకుముందుకు 1కి వంట చేసి పెట్టేది పిల్లలకు. ఇప్పుడు 12:30కే పెట్టినావు కదన్న. మేము ఎన్ని గంటలకు పోవాలో ఒకసారి నువ్వు ఆలోచించుకో. 60-70 కిలోల రైస్ వండాలి, మేము 10-15 కిలోల కూర వండాలి. మళ్ళీ అది కూర 2 రకాలు వండాలి. పప్పు వేయాలి, చారు వేయాలి, మిక్స్డ్ వండాలి, మీనో ప్రకారం ఫాలో కావాలి. ఇట్లాంటితే అట్లాంటితే మెస్తలేరు పిల్లలు. ఇంత పెద్ద స్కూల్లో ఒక్కరోజు పోకుండా మా సార్ మమ్మలను రావాలమ్మ వంట చేయాలి, బిల్లులు పడతాయి అని అంటాడు. మేము ఎక్కి ఒక 2 సంవత్సరాలు అవుతుంది, కానీ 2 సంవత్సరాల నుండి ఆ బాధ ఏందో నేను అర్థం చేసుకుంటాను. కానీ వీళ్ళు 20 ఏళ్ళ నుండి చేస్తే వాళ్ళ బాధ నాకేటో అనిపిస్తుంది అన్న. మాకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు న్యాయం చేయాలి. నువ్వు చేయకుంటే మేము వచ్చే నెల 9 తారీఖు 10 తారీఖు ఎట్లా అంటే అట్లా ధర్నాలో కూర్చుంటాం మేము అన్న. మమ్మల్ని గుర్తించుకో నువ్వు మమ్మల్ని. అన్న రేవంత్ అన్న, మేము అక్క చెల్లెన్లు, మన తెలంగాణ ఆడపిల్లలు అందరూ అక్క చెల్లెన్లు అన్నావు కదా అన్న. మా కష్టాలు కూడా నువ్వు కొంచెం అన్నలాగానే భావించుకొని మమ్మల్ని గుర్తుంచుకొని అన్న. మమ్మల్ని ఏ దాంట్లో మధ్యాహ్న భోజన పొల్లు అన్నది ఒక గుర్తింపు లేదు మాకు. మాకు ఐడి కార్డు లేదు. ఆపత ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా కాళ్ళు గంజివాడి కాళ్ళు కాలిపోతున్నాయి, దెబ్బలు తాకుతున్నాయి, చేతులు రాగి జావవాడి పుండ్లు అవుతున్నాయి. అయినా మాకు గుర్తింపు లేదు. మమ్మల్ని గుర్తించుకొని అన్న, మా కష్టానికి ఫలితము మీరు ఇయ్యండి. మీ మళ్ళా తర్వాత మేము పిల్లలకు కష్టపడి మంచిగా పెడుతున్నాం కదా. మాకు ఇటు పేరెంట్స్తోని ఇబ్బందే, సార్లతోని ఇబ్బందే. మాకు ఎన్ని రకాల ఇబ్బందులు పడైనా మేము కష్టపడి అప్పు తీసుకొచ్చి పెడుతున్నాము. పిల్లలకైతే మంచిగా పెడుతున్నాము. మా కష్టాన్ని గుర్తించుర్రి. మొన్న హైదరాబాద్ మా బాధలు చెప్పుకుంటామని వస్తే అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసిర్రు. మేము రాత్రి ఆడోళ్ళము 1-2కి వచ్చి గుడికాడ వండుకున్నారు, బస్ స్టాండ్లలో వండుకున్నాము. ఇంటికి రాని పరిస్థితి మమ్మల్ని అంత ఘోరం చేసినాం అన్న. ఇప్పుడన్నా మమ్మల్ని గుర్తుంచుకొని మాకు ఈలోపు మా పెండింగ్ బిల్లులు, మా జీతాలు అవి వేసి మమ్మల్ని గడ్డకెక్కిరి. కోడిగుడ్లతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది, సార్లతో ఒత్తిడి అవుతుంది. అటువంటి వాళ్ళు అండకుర్రి, బంద్ చేయుర్రి. మేము 22-23 ఏళ్ళ ఉంది కష్టపడ్డా కూడా ఇంకా కూడా మమ్మల్ని తీసేయి, నీకు అవసరం లేకపోతే నువ్వు అండకంటారు. బయట మందితోని ఇబ్బందులు, ఆమె కాకపోతే ఇంకోళ్ళు అంటారని సార్లు బెదిరించుడు. మేము ఇంత బాధపడుకుంటా ఇంతమందిలా మేము ఇటు అగ్గిలో ఉడుకుతున్నాము, ఇటు మందితో ఉడుకుతున్నాము. అయినా కష్టపడి దాన్ని పోరాటం చేసినట్టే చేసుకొస్తున్నాము అప్పులు తీసుకొచ్చి. ఇక నన్న మమ్మల్ని కొంచెం గడ్డకి ఎక్కించి ఇప్పుడు అందరికీ చేస్తున్నావు కదా 6 గ్యారెంటీలు, అందులో మాదొకటి. మమ్మల్ని కూడా కొంచెం గడ్డకేయి అన్న, నీకు దండం చేస్తాం. ఇక అందరికీ నమస్కారం. ఏమంతన్నా అందరికీ నమస్కారం. మేము ఏదో తెలంగాణ ఉన్నప్పుడు అప్పులు చేసుకుంటే ఆయన ఎల్లదీస్తే కాంగ్రెస్ వస్తుందని కూడా మేము గెలిపించుకున్నాక కూడా మా బాధ అట్లనే ఉన్నది. ఇప్పుడు 7 నెలల బిల్లు లేవు. మాకు 300 మంది ఉంటారు. 300 మందిలో రోజు 260 మంది కంపల్సరీ తింటారు. 260 గుడ్లు పెట్టాలి. 7కైనా పెట్టమంటారు. 3 సార్లు గుడ్లు పెట్టాలి. సోమవారం పెట్టాలి, బుధవారం, శుక్రవారం. ఆ 3 సార్లు అలా 5 రూపాయలు వస్తాయి. ఆ 5 రూపాయలలో మరి 2 రూపాయలు పోతాయి. రోజు నెలంతా ఒకటే రేట్ వేసుకొస్తాడు ఆ గుడ్లు. ఉద్దర తీసుకుంటాం కాబట్టి అవి ఎంత బిల్లు అవుతాయి? మాకు పెట్టుబడి ఎక్కడి నుంచి పెడతాం? మేము ఉన్న వాళ్ళం మధ్య తరగతి మనుషులే. మనలో చేసిన వాళ్ళు అందరూ అంతే. మధ్య తరగతి వాళ్ళు అయ్యేపటికైనా 23-24 సంవత్సరాలు అయ్యేపట్టి మాకు ఇంతవరకు కూడా ఏమి న్యాయం చేయలేరు. మేము సార్లు అంటాడు, పెద్ద సారు ఇట్లా వాళ్ళు పీడి సార్లు వాళ్ళు ఏమంటారు, అత్తయ్య పెట్టాలంటారు. ఎక్కడికైనా పెడతాం. ఆ పెట్టినాక అవి పెడితే మళ్ళీ సార్లకు సగం పోతాయి. అందుకని
మళ్ళీ పిల్లలకు చక్కగా తినరు. తినపోతే పెట్టాలి, అంతమంది కరెక్ట్ పెట్టాలంటే మేము ఏడు నుంచి అప్పులు తీసుకొస్తాం. ఇవరకు మస్తు బిల్లు అయినాయి. రోజు 200 ఒక కిలో బియ్యం ఇంట్లో పెట్టుకోనికే సాయంత్రం ఏదన్నా చేసుకుందాం అని అంటారు. రోజు 260 మందికి ఎక్కడికైనా వెళ్ళదీయమంటారు సారు. మీరే మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలి. నాకు క్వింటల్ కట్టెలకు అక్కడ వాడాలంటే 1000 రూపాయలు అవుతాయి ఒక క్వింటల్కు. అవి 10 క్వింటాలు తెస్తే నాకు 15 రోజులు కూడా రావు. 3 బుడ్లు మనిషికి నెల వేస్తాం, అవి 15 రోజులు కూడా రావు మనిషికో బుడ్డు. పిల్లలకు 12:30కు పెట్టమంటారు. ఆ 12:30కు వంట కాకపోతే మేము ఏం చేయమంటారు సార్? మరి లేట్ అయ్యింది మిమ్మల్ని తీసేస్తామని అంటారు. మేము ఎక్కడికి పోతాం? ఇప్పుడు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయ్యేవాటి ఇక నన్ను బాగుపడతాయి, మా బతుకులు బాగుపడతాయి అంటే మాకు బాగుపడతలేవు. మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళు ఈ పని చేసి ఏం బతుకుతున్నావమ్మా, ఏం సాధించినావు, మీరు బంద్ చేయరు అని అంటారు మా పిల్లలు. మా కష్టాన్ని గుర్తించి మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.